కాజల్ నేను షారుఖ్ వచ్చాను. నువ్వు షారుఖ్ ఖాన్ కి ఎందుకు ఫ్యాన్ వి? ఒకరోజు షారుఖ్ ఖాన్ సినిమా చూద్దాం థియేటర్కి వెళ్ళా. ఆ థియేటర్ లో ఫ్యాన్ నా మీద పడింది. దాంట్లో షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అయిపోయాను. మరి నన్నెందుకు అమ్మ కాజల్ కాజల్ అంటావు? కాజల్ ఎలా ఉంటది? చాలా అందంగా నాలా ఉంటుంది. అందుకే నేను కాజల్ అని పిలుస్తుంటాను. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చావు? లేచిపోవాలనుకుంటున్నా. సడన్ గా మనం లేచిపోవాలంటే మరి మనకి ఎలా? ఇదిగో నేను బ్యాగ్ కూడా తీసుకొచ్చా. ఐ నో బేబీ, నువ్వు బ్యాగ్ తెచ్చావంటే మొత్తం బట్టలే ఉన్నాయి, డబ్బులు నగలేవా? నువ్వు నా ఆస్తి చూసి ప్రేమించావా షారు? నా ప్రేమలో నిజాయితీ ఉంది, నీ పేరు మీద చాలా ఆస్తుంది, అందుకనే ప్రేమించాను కాజల్. లాజిక్ అర్థం కాకపోయినా ఏదో చెప్పావు, ఓకేలే. మీ అమ్మను ఒప్పించే బాధ్యత నాది. మీ ఇంటికి వెళ్దాం ఫస్ట్. నా పేరు కమాన్ కమాన్ కళావతి. కళావతి అంటే కామ్గా ఉంటుంది అనుకుంటున్నారా? అవసరం అయితే కాలిలా మారుతుంది. రే రంగయ్య, ఏంటమ్మా ఇది? వీడు మనల్ని 10 లక్షలు ఇవ్వాలరా. నాకు తెలుసమ్మా ఏం చేయాలో. మర్యాదగా డబ్బులు ఇస్తావా ఇవ్వవా, లేకుంటే నీ తల నరికేస్తాను రా. ఆడి తల కాదు, నీ తల లేదు. చచ్చిపోయినా ఎలా డబ్బులు ఇస్తారా? బోర్ర తక్కువ అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను చెప్తాను. రంగయ్య, వీడికి 10 రూపాయలు ఇచ్చి పంపించు. 10 రూపాయలు దేనికండి? వేషాలు వేసే వాళ్ళకి మేము 10 రూపాయలు ఇస్తాం. నేను వేషాలు వేసేవాడిని కాదు. కాజల్ చెప్పు. అమ్మా నేను తనని ప్రేమిస్తున్నాను. ఎవరిని అడిగి ప్రేమిస్తున్నావే? నన్నే అడిగిందండి, ఓకే చెప్పాను. షారు చాలా మంచోడమ్మా, మా పెళ్లికి ఒప్పుకోమ్మా. నోరు పోయి, అస్సలు ఒప్పుకోను. అమ్మగారు ఒప్పుకోండి అమ్మగారు. ఒప్పుకోమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, చాలా మంచోడమ్మా. నేను కొన్ని ఎంక్వైరీ చేసి కొన్ని టెస్టులు పెట్టి అప్పుడు డిసైడ్ చేస్తాను. కావాలి టెస్టులు పెట్టండి, ఎంక్వైరీ చేసి దొరికిపోతాను. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం ఇస్తే అప్పుడు ఒప్పుకుంటాను. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్న వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. అంటే అందరికి వడ్డీకి డబ్బులు ఇస్తుంటారా? మా నాన్న వడ్డీ తీసుకుని ఎవరికి ఇవ్వకుండా పారిపోతుంటాడు. మీ ఊర్లో పొలాలు ఉన్నాయా? మా ఊర్లోకి వెళ్ళాలంటే పొలాల మధ్య నుంచి వెళ్ళాలి, కాకపోతే మాకే పొలాలు లేవు. పోనీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? మా నాన్న పోతూ 100 ఎకరాల కొబ్బరి తోట, 100 ఎకరాల మామిడి తోట నన్ను సంపాదించుకొని చెప్పి చచ్చిపోయింది. కనీసం సొంత ఇల్లు ఉందా? రోడ్ ఎక్స్టెన్షన్ లో పోయిందని చెప్పి మా నాన్న చెప్పాడు. అంటే నువ్వు చూడలేదా? మా నాన్నే చూడలేదు. అదేంటి? మా నాన్నకి అలా అని చెప్పాడు, రోడ్ ఎక్స్టెన్షన్ మన ఇల్లు పోయిందని. కొన్ని టెస్టులు పెడతాను, అందులో నువ్వు పాస్ అయిపోతే ఒప్పుకుంటాను. ఏ టెస్ట్ అయినా పాస్ అవుతాను. నువ్వు పింకీతో ఫైట్ చేయాలి. పింకీ రా. పింకీ అంటే కుక్క పిల్ల కొంట, పంపించండి. పింకీ అంటే ఇక్కడ రా. నేనే పింకీ. నడుము నొప్పి పోయిందా? అదే పంచు మేడం. చాలా ఇంకేం చేయమంటారా? కాలుతున్న బొగ్గుల మీద నడిచి చూపించరా. చెప్పు. మాకు జర కాల్చివ్వా. వీడితో ఇట్ట కాదు కానీ అండ్రా నువ్వు వాడు మధ్యలో వస్తావు, ప్రాక్టీస్ కు రావు. కాలుతున్న బొగ్గుల మీద ఎలా నడిచావు? నీకేం కాలేదా? వచ్చి వచ్చాను. కొరడా తీసుకురండి. ఇగో చేతిలో ఉందండి. కొరడా దిబ్బలు. అయ్యి బాబోయ్. 6 9 అదేం లెక్కరా? మా గడియలు అవే ఉంటాయి. 3 6 వీడన్నిటిని తట్టుకుంటున్నాడు. చెప్పే కదా నా ప్రేమలో నిజాయితీ ఉంది, మీకు చాలా ఆస్తి ఉంది. నీ నిజాయితీని ఇప్పుడు నిరూపించు. నాకు ఆవకాయ అంటే చాలా ఇష్టం, ఆవకాయ వేసి చూపించు. తినండి అమ్మగారు. పింకీ, వీడు ఎంత నిజాయితీ పరుడో తెలిసిపోయింది నాకు. ఇలాంటి వాడికి మీరందరూ సాయం చేస్తారా? 4 కూర్చొని ఫినిష్ చేయండి. అరే మందు లేకుండా స్టఫ్ పోదురా. ఎందుకు పోదు ఇప్పుడు? కాజల్ వద్దు కాజల్. అమ్మో
అలాగే అందరూ ప్లీజ్. నాకు నీ కూతురు వద్దు, మీ ఆవకాయ వద్దు. కాజల్, నేను వేరే దాన్ని చూసుకుంటాను, నువ్వు వేరే షారుఖ్ చూసుకో. ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్తే అండి, మందే పానీపూరి బండి. రష్మి, పానీపూరి తిని చెప్పి ఎలాగుందో? చాలా బాగుంది. మరి నేనెందుకు బాగాలేదు? నిన్న స్నానం చేయలేదు నేను. రావాలమ్మా, రావాలి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏం తింటారు సార్? చాట్ చేయి. నెంబర్ ఇవ్వండి సార్, చాట్ చేస్తా. ఆ చాట్ కాదయ్యా, నీ బండి మీద ఉన్న చాట్ చేయి. నా బండి మీద చాట. ఈ లోపల పానీపూరి తినండి సార్. ఏ మాట కామాట చెప్పాలి కానీ నీ పానీపూరి బాగుంటదయ్యా. బాగోడం ఏంటి సార్, మన దగ్గర పానీపూరి తింటే ఒక లైఫే సెట్ అయిపోయింది. ఎట్టా? ఆ రోజు వచ్చి పానీపూరి తినేవాడు పక్కన షాప్ పెట్టుకున్నాడు ఇప్పుడు. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. ఏంటి, ఏం కావాలి? పాప్ చాట్ కావాలి. ఇంకో తీసుకో. ఏంటంటే ఉట్టి చాటే ఇచ్చారు. ఇంకో పాపిడి దూకు. నీకేం కావాలి? సరే పానీపూరి ఇవ్వండి. ఇంకో పానీపూరి. ఈ రసం పడేద్దాం. ఎక్కడ రసం పడేస్తానంటే ఎట్లా వెళ్తే? ఇదేంటి అందులో పోసావు? వేరే వాళ్ళు ఎలా తింటారు? నీలాగే. అసలు ఈ ప్లేట్లు ఏక చూసావా? నేను థియేటర్ లో చూసా, నువ్వు ప్లేట్ లో చూడు. అరే సిగ్గు ఎగ్గు ఉంటే నీకు మళ్ళీ ఇట్టారానే రంగు. ఎందుకు కూర్చున్నా కూడా ఇచ్చింది అన్నాడు. చాలా కస్టమర్లు వస్తారు. ఇగో ఓపిలగా అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ బిడ్డ? అది అక్కడే కానీ ఇంతకు మీరెవరు? ఇది నా కూతురు. దేనికి వచ్చారు ఇంతకి? దీన్ని హీరోయిన్ చేద్దామని వచ్చిన. దాన్ని హీరోయిన్ చేయడానికి వచ్చారు. ఆ. మీరు దేనికి వచ్చారు? నేను హీరోయిన్, అది చిన్న హీరోయిన్, నేను పెద్ద హీరోయిన్. ఏంటి ఎదమాలు వేసుకొని ఇండస్ట్రీలో హీరోయిన్ అయిపోతుంది వచ్చారా? ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలంటే టాలెంట్ ఉండాలి, అర్థమైందా? టాలెంట్ ఏమయ్యో, టాలెంట్ గురించి మాకు తెలియదు కానీ హీరోయిన్ కావాలంటే పైసలు కావాలి అన్నారు. అందుకే ఊర్లో పొలాలన్నీ నమ్ముకొని మూట నిండా పైసలు తీసుకొని వచ్చిన. ఇగో టాలెంట్ అంటే ఇదే. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను చూడండి. పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ వస్తుందా? నువ్వేరా పూరి జగన్నాథ్? నమస్తే త్రివిక్రమ్ గారు. ప్రొడ్యూసర్ గారు నమస్తే అండి. అరే మీరు పానీపూరి డబ్బులు అవడానికి మీద డబ్బులు లేవు. అవును. అర్థమైందా? అటు చూసారా మ్యాటర్ అంటే ఇప్పుడు అంత డబ్బులు కొట్టేస్తున్నాం. డబ్బులు కొట్టే తప్పు కదండి. పానీపూరి డబ్బులు తప్పే ఉంది అందులో. వాళ్ళు మోసం చేసి మనం డబ్బులు కొట్టేస్తున్నాం. నువ్వు పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ గారు. ఓకేరా చాలు, అల్లుకుపోతా. ఏంటి పగిలిపో చేతి. పూరి జగన్నాథ్ రెస్పెక్ట్ ఇవా? అతనికి ఇస్తా, నీకేమను. మీరు హీరోలు అయిపోతారు అంతే కదా? మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథ్ చూసారా? చూడలేదు. త్రివిక్రమ్ గారిని చూడలేదు. అటు చూడండి. వాళ్ళు అలా లేరే. అంటే వాళ్ళు అలా కాదు, కాకపోతే మనోళ్ళు ఇగో పూరి జగన్నాథ్ గారికి బాగా క్లోజ్. మనోడు ఏం చెప్తే పూరి జగన్నాథ్ అదే చెప్తారు. ఏం చెప్తారు? ఇతను గుడ్ మార్నింగ్ చెప్తే అతను గుడ్ మార్నింగ్ చెప్తాడు. ప్రొడ్యూసర్ గారు కొంచెం కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఒక 10,000 అడ్వాన్స్ కొట్టిరా. ప్రొడ్యూసర్ కదా, డబ్బు పెట్టాలి. పెడతాను కదా పాకెట్ లో. అలా కూర్చోండి. ఎవరో ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మీ పని చెప్తాను, ఓకేనా? అన్నా ఏంటన్నారు? అన్నా క్యాన్సిల్. మళ్ళీ ఫస్ట్ ఇచ్చిరండి. ఏ చాట్ అబ్బాయి, ఇంతకీ మీరు ఇందాక వాళ్ళని పంపించారు కదా డైరెక్టర్ని కలవడానికి. మీరు హీరో వచ్చారా? వాళ్ళంటే వాళ్ళ డబ్బు ఉంది, మీ దగ్గర అన్ని డూప్లికేట్ నగలు ఉన్నాయి. ఎందుకు మీకు యాక్టింగ్ వచ్చా? అది ఒకసారి మొన్న ఆడిషన్స్ అవన్నీ చెప్పారు కదా డైరెక్టర్ శ్రీవాస్ గారు, వాళ్ళ గురించి. శ్రీవాస్ గారు మనకు బాగా క్లోజ్. మనం చెప్తే అంత శ్రీవాస్ నేనేనమ్మా. మన సినిమాలో హీరోయిన్ ఏమైనా? మన సినిమాలో హీరోయిన్ అమ్మాయి. అరే ఆ సినిమా ప్రొడ్యూసర్ నేనే కానీ తీయట్లేదు. ప్రొడ్యూసర్ అక్కడ యాడీ పోనీ నన్ను. ఇగో అమ్మా, నువ్వు అందాక ఏం చేస్తావంటే ఆ చేరేవు, నువ్వు అందా కూర్చో, మీరు రండి. సార్ ఇప్పుడు మన హీరోయిన్ కి ఇంట్రడక్షన్ షాట్ కి దాదాపు ఒక 5 lakhs ఖర్చు అయింది. 5 లక్షలు ఎందుకు అవుతుందయ్యా? మీరే హీరోయిన్, మీకే ఇంట్రడక్షన్. 5 లక్షలు ఏం కర్మ, 7 లక్షలైన పెట్టాయో. ఏమ్మా నీ పరిస్థితి ఏం చెప్పు? నీకు డాన్స్ వచ్చా? కొంచెం చేసుకో వెళ్ళి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
ఏంటి మేము హీరోయిన్లు అయిపోయామా? మీరు హీరోలు అయిపోవడం అంటే ఆల్రెడీ అయిపోయారు. నమ్మరా? అరే మిద్దరు రండి. అరే ఇద్దరు ఎవర్రా? హీరోయిన్స్. మీరు హీరోయిన్స్ అయిపోయారు కదా, అది 2 లక్షలు ఇవ్వండి. గుడి కడతారు మీకు. గుడి కట్టమంటే మనకి పిచ్చి ముఖం దానా? తమిళనాడులో ఆమె ఖుష్బు గారు కట్టారు, తర్వాత మరి ఇద్దరికే కడుతున్నారు. 2 లక్షలు ఎక్కడ 4 లక్షలు తీసుకో. అమ్మా నీకు సింగింగ్ వచ్చా? రాదు. నేర్చుకో నేర్చుకో. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఇగో అమ్మా మీ ఇద్దరు హీరోయిన్లు అయిపోయారు. ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇస్తారు అడ్వాన్స్. ఎందుకంటే మీ ఇద్దరు హీరోయిన్లు అయ్యారు కదా. ప్రొడ్యూసర్ గారు బ్యాగ్ ఇవ్వండి, వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వండి. ఇగో మీరు తిన్నాక వెళ్ళిపోండి. ఒక నిమిషం, రేపు మేకప్ మీరు తెచ్చుకుంటారా మీరు పెట్టాలా? ఒక 5,000 ఫుడ్ ఓకే. ఎంత ఉంది చెరుగు? 50కి వెళ్ళిపోండి. 50కి వెళ్ళిపోండి. ఎక్కడికి వచ్చావా మీరు? వచ్చారు అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పండి. ఇప్పుడు చెప్పు ఏం కావాలి మీకు? నేను డాన్స్ నేర్చుకున్నాను, ఓకే. సింగింగ్ నేర్చుకున్నాను, యాక్టింగ్ కూడా నేర్చుకున్నాను. ఓకే. ఈ గ్యాప్ లో మరి శ్రీవాస్ గారికి చెప్తారా? అంటే శ్రీవాస్ గారు ఇందాక ఫోన్ చేశారమ్మా. అతను ఏదో ఫారెన్ లో చాలా షూటింగ్ లో బిజీ ఉన్నారట. నాకు తెలిసి అతను రావడం అందాక ఏం చెప్పారంటే శ్రీవాస్ గారు నాకు 1 లక్ష రూపాయలు పంపించమని చెప్పారు. ఒక 1 లాక్ ఇచ్చారు అనుకోండి, అతనితో మాట్లాడి అమ్మాయి అడ్వాన్స్ ఇచ్చిందని చెప్పి మనం షూటింగ్ లో పెట్టుకోవచ్చు. ఏంటి 1 లాక్ లేదు? ఏ డార్లింగ్ నువ్వా? పానీపూరి డబ్బులు ఎవరా? చేయడు. నరేష్, నిజంగా రాంబాణంలో నువ్వు ఇంత బాగా చేస్తావు నేను అనుకోలే. అసలు షూటింగ్ ఎరగదీస్తావు అసలు. ఏంటి ఇక్కడ ఎవరు సార్? శ్రీవాస్ గారు. ఎవరు మీరు? ఇప్పుడు దాకా వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, మీకు తెలియదు. ఆయన శ్రీవాస్ అనేసి, ఆయన పూరి జగన్నాథ్ అనేసి. ఆల్రెడీ రాంబాణం షూటింగ్ అయిపోయింది. మా హీరోయిన్ మీరు ఇలా కొంతమందిని చీట్ చేస్తున్నారని తెలిసి మేమే కావాలని ఆయమ్మని ఇక్కడ పంపించాం. కావాలంటే ఇదిగో ఇతను కూడా చెప్తాడు. స్టింగ్ ఆపరేషన్ ఇది రాంబాణం టీం. సార్ ఇతను హీరో అయితే రాంబాణం పెట్టకూడదు సార్. రాంబాణం పెట్టకూడదు సార్. నరేష్, ఇలాగ హీరోయిన్ చీట్ చేసే వాళ్ళు ఏం చేయాలి మనం? ఎక్స్ట్రా జబర్దస్త్. వెల్కమ్ టు ఆటో లేడీస్ ఎంపోరియం. కస్టమర్లు వస్తే చూడండి. ఇప్పుడు ఏది వాను నీ దగ్గర మేకప్ సామాన్ కొంటే నా పిల్ల అందంగా కనబడతాను. ఏడా దరిద్రం కట్టి ఉంటది. ఫస్ట్ ఏం వేసావు? లిప్స్టిక్ వేసిన, కాటికి వేసిన, పౌడర్ వేసిన. ఆ మూడిట్లో పాటు లాస్ట్ లో క్వార్టర్ వేయాలబ్బా, అప్పుడు మీ ఆవిడ అందం కనిపిస్తుంది. ఖుష్బు గారు, ఇంద్రజార్ కూడా మన దగ్గర కొంటారు. అర్థం ఎంతగా? గో ఇంద్రజార్ ఈ లిప్స్టిక్ వాడతారు, ఈ బ్రాండే. ఏదేం లేదండి, ఆడు వాడింది ఎందుకు ఉంటుంది? అయిపోయింది కదా. అసలు మన బ్రాండ్స్ తాలూకు వాల్యూ ఎలా ఉంటుంది తెలుసా? మన టీవీలో యాడ్ చూడు. ఆటో లేడీస్ ఎంపోరియం. నిజంగా చెప్పాలంటే ఈ ఆటో ఎంపోరియంలో చాలా అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాల్లో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఈమె కూతురు, ఈమె తల్లి. కూతురికి పెళ్లి అవ్వట్లేదని చెప్పేసి ఆ తల్లి చాలా బాధపడింది. నాకు ఎప్పుడు పెళ్లి అవుతుంది అమ్మా అని ఆ తల్లిని అడిగితే, నాకే తెలుసమ్మా, నీ అర్థం చూస్తే ఎవరు రావట్లేదని చెప్పి చాలా బాధపడ్డారు. ఆ రోజున ఒక ఆయన వచ్చాడు. పెళ్లి మనం చూస్తుంటే నువ్వు నాకు నచ్చలేదు, ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఆవిడ తల్లి ఈవిడ పిల్ల, ఆవిడ తల్లి ఈవిడ పిల్ల. సడన్ గా ఒక రోజున ఆ అమ్మాయి లేడీస్ ఎంపోరియం ఫోన్ చేయగానే ఒక లిప్స్టిక్ తీసుకుంది. లిప్స్టిక్ పెట్టుకోగానే వెంటనే ఆశ్చర్యం అనిపించింది. అందరూ నేను పెళ్లి చేసుకుంటా చెప్పి పోటీ పడ్డారు. వెంటనే ఆటో ఎంపోరియం థ్యాంక్స్ చెప్పుకున్నారు. కానీ ఫీజు ఇవ్వలేదు. నా దగ్గర చెవురింగులు ఉన్నాయి, ఆ మెల్ల ఏదో తాయితో ఏదో ఉంటాయి కదా, అది ఇచ్చాడు తీసి. ఇంకెవ్వలేదు. ఆటో లేడీస్ ఎంపోరియం అద్భుతాలు చూసారు కదా. అంటే మరొక యాడ్ ముందుకు వస్తాను. అప్పటికు చలో తెరేస్తాను. చూసా, అమ్మాయి లిప్స్టిక్ పెట్టుకుంటే పెళ్లి కూడా అయిపోయింది. మనం యాడ్స్ వాటి అలా ఉంటుంది. అర్థమైందా? నమస్తే సార్. నమస్తే మాస్టర్. జడగంటలున్నాయా? ఏంటి సార్ ఇది? జడ గంటలతో పాటు హారతపల్లం కూడా వచ్చింది మనకి. మన దగ్గర చూడు, కొత్త కస్టమర్ వస్తున్నారు. ఆవిడ ఆటో లేడీస్ ఎంపోరియం. నాకు బింది ఇవ్వండి. నాకు బింది కావాలి. ఆ బిందే ఇందులో పెట్టి అమ్ముతున్నాం. అగో బిందియా. అసలు నా బ్రాండ్స్ గురించి తెలియట్లే కదా. ఇప్పుడు ఇంకో యాడ్ ఇస్తాను. యాడ్ ప్లీజ్. అదేంటి టీవీ నుంచి బయటకు వచ్చాడు?
అది 5D అమ్మా, బయటకు వచ్చేస్తుంటారు ఒకసారి. ఇప్పుడు చూసుకుంటే కనుక మన ఆటో లేడీస్ ఎంపోరియంలో 2వ యాడ్. ఈ పాప ఇంత దిగాలుగా ఎందుకుందని మీరు అంటున్నారు కదా, ఎప్పుడు పెద్దగా అవుతానా, ఎప్పుడు హీరోయిన్ అవుతానని చెప్పి రోజు కళ్ళగనేది. ఒక రోజున లేడీస్ ఎంపోరియం నుంచి చిన్న కాటుకు తీసుకుంది. కాటుకు తీసుకుని ఇలాగా పెట్టుకుని అలా లోపలికి వెళ్ళింది. చూడండి, అద్భుతం జరిగిపోయింది. హీరోయిన్ అయిపోయింది. హీరోయిన్ గా తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే పిల్ల వచ్చింది కరెక్ట్ చూడే ఒకసారి. చెప్పాలంటే మీకు ఒక విషయం దాచాను. ఆవిడ హాలీవుడ్ వెళ్ళిన తర్వాత ఒక బాయ్ ఫ్రెండ్ తో అక్కడ పెళ్లి చేసుకుని తనకి పుట్టిన పాప సేమ్ చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే చూడండి. మీ కూతురు వావ్, మీ మేకప్ ఐటమ్స్ వాడితే నాకు కూడా క్రేజ్ పెరుగుతుందా? నీకు క్రేజ్ పెరగాలంటే ఇగో నెయిల్ పాలిష్ పెట్టుకో చూడు. దీనికి ఎంత? 50 రూపాయలు సరిపోద్ది, డిస్కౌంట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే బెదరు. నమస్తే, ఎవడ నువ్వు? మనకు పెళ్లి సంబంధం సెట్ అయింది, నన్ను అందంగా తయారు చేయాలి. అద్దం ముందు తీసుకెళ్తాను. Oh my God! చూసావా, ఇప్పుడు ఇది మేకప్ తీసేసి ఎంత వరకు ఉంటుందో చూడు. గో అందరు సామాన్లు కొనడానికి ఇంద్రజ గారు పుష్ప గారు పొడి పడతారు తెలుసా? అవునా, వస్తారా ఇప్పుడు? ఇక్కడ చూడు కొంటారు, మనం అమ్మేస్తానులే. నమస్తే మేడం, నా దగ్గర ఒక కమ్మలు ఉన్నాయి. ఇవి గాని పెట్టుకున్నారంటే మీరు శ్రీదేవిలాగా అందంగా కనిపిస్తారు. నాకే ఇచ్చేది. ఇది 1000 రూపాయలు అండి. నేను 2000 ఇస్తా. నేను 3000 ఇస్తా. నేను 25,000 ఇస్తా. నేను 1 లక్ష ఇస్తా. ఇవ్వు. మీరు కొట్టుకోవద్దు, నా దగ్గర 2 సెట్లు ఉన్నాయి, 2 లక్షలు ఇవ్వండి. నాకు 2 లక్షలు గూగుల్ చేసేయండి. ఇదిగో ఇక్కడే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే. ఏరా లిప్స్టిక్ పెట్టుకుంటే నా పిల్లం నా దగ్గరకు వచ్చిందని చెప్పావా? మీది రాలేదా? అది వేరేవాడి దగ్గరికి వెళ్ళింది పెట్టుకొని. అసలు వాడిని ఎవడు వాడు రమ్మను. యాడ్ ప్లీజ్. మాస్టర్ కొంచెం 100 రూపాయలు చేంజ్ ఇవ్వరా? తీసుకోండి. ఏంటో వాడు చేంజ్ చెప్తున్నాడు. మంది 5D టీవీ సార్. 5Dలో 5 రూపీస్ చేంజ్ ఇస్తారా? రారా బయటికి. ఏరా జనాలు మోసం చేస్తారా మీరు? ఒక్క నిమిషం ఉండండి రా, మీ పని చెప్తాను. 25Dలో రివర్స్ కూడా అవుతుంది తెలుసా మీకు? 30D ఇప్పుడు కొడతారా? మొత్తం ఎంత బిజినెస్? మొత్తం అంతా దొబ్బేశారు రా బాబు. ఇల్లు ఒకసారి రండి రండి. నేను చాలా అందవిహీనంగా ఉండేవాడిని. వీళ్ళిద్దరు రాగానే సేమ్ చూడండి, ఇంద్రజ గారి లాగా ఖుష్బు గారిలా రెడీ చేస్తాను. ఆటో లేడీస్ ఎంపోరియం. మీకు ఏమైనా ఆటోలు ఉంటే కనుక వెంటనే ఫోన్ చేయండి. అంతవరకు సెలవు, నమస్కారం. ఆటో ఎంపోరియం. ఎక్స్ట్రా జబర్దస్త్. అందరికీ నమస్కారం అండి. నాకు కంటి చూపు లేదని చెప్పి ఎవరు చిన్న చూపు చూడొద్దు, ఎందుకంటే నాకు ముందు చూపు చాలా ఎక్కువ. చూస్తారా? రష్మి ఎలా ఉన్నావు? నేను ఇక్కడ కూర్చున్నాను, మీకు ఎలా తెలుసు? నువ్వు వాడే పర్ఫ్యూమ్ పాయిజన్ నాకు బాగా తెలుసు. ఓకే ఓకే. చూడడానికి ఇలా ఎదలా కనిపిస్తున్నానా? నాకు కత్తి లాంటి వైఫ్ అని తెలుసా? మీకు ఎలా తెలుసు మీ వైఫ్ కత్తి లాంటిదని? నా ఫ్రెండ్ చెప్పాడులే. అదేం చేస్తుందో? ఏమే ఎక్కడున్నావు? ఎందుకే నవ్వుతున్నావు? మన సన్నీ ఉన్నాడు కదా. ఉన్నాడా? అరే సన్నీ, ఇంటికి వచ్చావా? ఏమండి? ఇంటికి రాలేదండి, వాడు ఒక జోక్ చెప్పాడు. నువ్వు బాగుంటావు అన్నాడా? నువ్వు బాగుంటావు అన్నాడు. నా మీద జోక్ వేస్తాను, అవుతున్నావు ఏంటి? ఆ కర్తి మల్లెపూలు పెట్టావంటే? అందంగా ఉంటానని. నువ్వు అందంగా ఉంటావు విషయం ఊరంతా తెలియాలి అంటే ఊళ్ళో అందం కనిపిస్తుంది. మల్లెపూలు తీ. ఇదిగోండి. అబ్బా, ఇంకోసారి మల్లెపూలు పట్టుకుని తిరిగావా బాగోదు, అర్థమైందా? ఏమేంటండి? నేను స్నానంకి వెళ్తున్నాను, నువ్వు కూడా రా నాతో పాటు. త్వరగా వెళ్ళండి. నేను స్నానంకి వెళ్ళిపోతే నువ్వు త్వరగా ఇంకోటి వెళ్ళిపోదావనా? బాత్రూంలో సబ్బు రుద్దుకుంటే నువ్వు ఇంకోటి రుద్దుకుని బయటకు వెళ్ళిపోదావనా? అంత టైంలోనా? కరెక్ట్. అక్కడుందండి. ఇదిగోండి. నేను స్నానం చేస్తుంటాను, బాత్రూమ్ డోర్ తో పాట పాడుతూ ఉండు. అలాగే. అమ్మో, పాట ఆగిపోతే వెళ్ళిపోదామనే. వస్తాడు నా రాజు. రాజు ఎవడే?
రాజెవడు? నేనేదో ఊరికే పాడాను, మీరు స్నానం చేయండి. రాజు తీసి నా మొగుడు పెట్టు. సరే సరే, మీరు మధ్యలోంచి వచ్చే కానీ చూడలేక వస్తున్నాం. వస్తాడు నా ఈ రోజు, రానే వస్తాడు నా రాజు ఈ రోజు. ఓ మై గాడ్, పాలు పొంగిపోతున్నాయి, పొయ్యి మీద పెట్టి వచ్చేసాను. పాట అయిపోయిందండి, పాట అయిపోయింది. ఏమే ఎవడు కృష్ణబాబు గారు, మాడు ఇంటికి వచ్చిందా? మాడు ఇంటికి వచ్చిందా? ఏ ఎక్కడా? స్నానం మధ్యలో వచ్చారంటండి. పాట మధ్య ఆపేసా మరి, అందుకు వచ్చేసా. పాలు పొంగిపోయి వెళ్ళానంతే. రా రా, ప్రాణం రేపు చేస్తాను. అమ్మో నీకు చాలా డేంజరే. అయ్యో, ఇది తీసుకోండి రా. ఒక్క నిమిషం. నీ కప్పేది? ఇదిగోండి. ఆహా, ఇది నువ్వు తాగు. ఏం కలిపేస్తే? ఆహా, ఇది టీయా? అవునండి. ముందురా. ముందుకు రావాలా? వచ్చావా? వచ్చానండి. ఇది నీకు मस्त शेड्स ఉన్నాయి రా నీలా కమలాసా. ఏమే వెళ్ళి పేపర్ తీసుకొనిరా. తెలుగు పేపర్ కాదు, హిందీ పేపర్ పట్రా. హిందీ పేపరా? ఇక్కడ ఇంగ్లీష్ పేపర్ ఉంది. కనబడినోడికి ఏ పేపర్ అయితే ఏంటి? ఇదిగోండి. ఏ పేపర్ అది? హిందీ పేపర్. ఒకసారి చదివి పెట్టు. Thank you for the laughs and memories. Fans more Matthew Perry's death. ఏంటి ఏమండి? హిందీ పేపర్ ఇంగ్లీష్ రాసింది అనుకున్నావు? నాకేమీ తెలియదు. నేను ఒక ఎర్రి పప్పనే అలా కనిపిస్తాను అనుకున్నా. నువ్వు ఎలా తెలిసిపోయిందండి నీకు? మొహం పచ్చడైందా? వేసుకొని తింటారా మధ్యాహ్నం అన్నంలో? వేసుకొని తింటారా మధ్యాహ్నం అన్నంలో? నీకు మళ్ళీ గోడ కరెక్టే. ఆగే ఇలా తిరుగు. నీకు ఇలా కాదే? ఏమండి మీరు కట్టుకుంది? నీ కట్టుకుంది నా లంగా, నా లంగా. ఫ్రీగా ఉంది అనుకుంటాను. అందుకని ఏంటే ఏమే ఎవరు వచ్చి లోపలికి ఈ పేపర్ లో అడ్రస్ ఎక్కడండి? ఈ ఊరికి కొత్త అండి బాబు, ఎక్కడుందో చెప్పండి కొంచెం. ఊరు కొత్త సార్ రివర్స్ లో పట్టుకున్నారు. ఈ అడ్రస్ ఎవరిలో వెళ్ళాలి? ఈ అడ్రస్ ఎవరిలో వెళ్ళాలి? ఈ పేపర్ తీసుకో, స్ట్రైట్ కి వెళ్ళు. లెఫ్ట్ తీసుకో, తీసుకున్నా. మళ్ళీ స్ట్రైట్ కి వెళ్ళు. ఎదురు కృష్ణబాబు ఉన్నారా? ఉన్నారు సార్. అతని అడ్రస్ ఒకటి చెప్తారు. ఈ మౌనిక గారి అడ్రస్ ఎక్కడండి? నమస్కారం మేడం. అబ్బా ఎంత ఈజీగా ఉంది అడ్రస్. భోజనం తినండి, ఎంత లేట్ అయిపోయింది. ఇలా నా మీద అనుమానంతోనే చచ్చిపోతున్నారు. తినండి. ఏమైంది? ఎవరో తలుచుకున్నట్టున్నారండి. ఎవడు తలుచుకున్నాడే? ఎవడు తలుచుకున్నాడే? ఎవడు తలుచుకున్నాడు? నాకెలా తెలుస్తుందండి? ఎవరో తలుచుకుని ఉంటారు. ఎవడో తలుచుకుంటే నువ్వేంటి ఎక్కిళ్ళు వస్తాడు నీకు? ఎవడో లేడండి, ఇలా అనుమానంతో పీక్కు తింటారా? సారీ 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 సారీ. ఎవరో తలుచుకుంటారు నీకు ఎక్కిళ్ళు వచ్చి, అంతే కదా? సరే సరే, అదే సారీ సారీ. రోహిణి పిలిచారండి? మరి ఇప్పుడు ఎక్కిళ్ళు రాలంటే తలుచుకున్నాను కదా నేను. తలుచుకున్నాను కదా నేను. ఇప్పుడు ఎక్కిలేవే? ఎక్కిలేవి ఎక్కిలేవి అయిపోతే అర్థమైందా? యావండి యావండి ప్లీజ్ అండి, నన్ను ఇలా మాటలతో హింసించొద్దు. ఓకే సారీ 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 సారీ. ఈసారి నిన్నేమన్నా ఓకేనా? అలాగేనండి. అలా ఆలోచిస్తున్నాడు ఏంటి? పంపదీసి తలుచుకుంటున్నాడా? పోలీ. ఏమండి మీరు నన్ను తలుచుకున్నారు కదా? నేను తలుచుకోలేదే, నేను తలుచుకోలేదే. మళ్ళీ ఇప్పుడు ఎవడొచ్చాడే మళ్ళీ? నిన్ను ఏమే ఒక్క నిమిషం అండి. అయ్యో నన్ను కొట్టొద్దండి, నన్ను కొట్టొద్దు పాప, ప్లీజ్ అండి. నన్ను అయిపోతా అర్థమైందా? అమ్మా పాలు. పాలు నేను పాలు తీసుకోండి. గిన్నె ఒక్క నిమిషం. లోపలికి వెళ్ళు. చుక్క నీళ్ళు కూడా ఉండదు, మొత్తం పాలే పోయి. ఎలాగో కళ్ళు కనపడవుగా, నీళ్ళే పోసేద్దాం. ఏమే ఎక్కడ రా? పాలు తీసుకున్నారా? చుక్క నీళ్ళు లేకుండా మొత్తం పాలే తీసుకున్నానే. చుక్క పాలు లేకుండా మొత్తం నీళ్ళే ఇచ్చాడండి, అందుకే నేను తీసుకుంటానన్నాను. పూల కూర్చోవాలి కదరా. ఆహా, నన్నే కూడా ఎందుకు వచ్చావా? నిన్ను ఇప్పుడు వద్దులే, ఇప్పుడు వద్దులే.
అలవాటు అయిపోయింది నాకు. వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఇక్కడ నా కళ్ళు కనిపించదు అంతే. మీరెన్నిసార్లు ఏం చెప్పినా నీతో మాట్లాడేదే లేదు. బాయ్. అది కాదే, ఒకసారి సారీ చెప్తాం. బాగా హట్టేట్లుంది. గో వెళ్ళరా, నిన్నే వెళ్ళరా. అన్ని మనసులో పెట్టుకోకు. భార్య భర్తల మీద చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. నైట్ అయింది, అర్థమైందా? నీకే మాట్లాడా అలిగావా? దగ్గర మాట్లాడమ్మా. అలిగావా? నీ అలకి ఎలా తెలుసు నాకు తెలుసు. నాకు ఇష్టం సాంగ్ పెడతా. నాకు ఏంటి నీలా అలిగి వెళ్ళాను. సరే రాత్రి కదా, పెళ్ళాన్ని పిలిచి బుజ్జిగిద్దామని లేదా? ఇప్పుడు నిన్నే కదా బుజ్జిగించాను. నా చేతికి ఉంగరాలు తీసుకున్నావు. రింగ్ లేవండి, చైన్ ఏది? ఆహా, ఆ చైన్ రింగ్లు ఎవడికిచ్చావే? ఎవడికిచ్చాను? నేను ఇంట్లో ఉంటే నువ్వు దేంతో కులుకుతున్నారా బయట? నేను కొనడం అంటే దేనికిచ్చావురా రింగులు? ఎక్స్ట్రా జబర్దస్త్. Hello, Gigi, how are you? Are you exciting to watch? Oh, very exciting. I like it. John Cena, where are you from? New York, New York. నీకోసం ఒక అపోనెంట్ పిలుస్తాను. Let me invite him. The opponent. మీరు గెలుస్తారని నమ్మకం ఉందా ఈ ఫైట్ లో? నేను గెలిస్తే ప్యాంటు షర్టు రెండు ఇప్పి ఎగరేస్తా. నేను గెలిపించే బాధ్యత నాది, బట్ మాట మీద నిలబడు. మీకు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫైట్ లో? మోర్ దెన్ 20 years. ఓకే, నేను అడిగింది బాక్సింగ్ లో కాదు. నేను బాక్సింగ్ గురించి చెప్పలా. యు నాడీ. The second round will begin. Ready, 3, 2, go. అన్నది పట్టుకున్నావు. నేను ఉన్నాను కదా, నన్ను పట్టుకోవచ్చు కదా. ఫైట్ రాడా, నువ్వు వాడిని పట్టుకోక నిన్ను పట్టుకోమంటావు. నన్ను పట్టుకుంటే నువ్వు got it. Got it. Thank you, thank you. నువ్వు రిఫరీవా ఇంకేమన్నా? పట్టుకుంటే కొనుక్కుంటా. నువ్వు ఏం చేస్తావు ఇక్కడ? పట్లారేస్తున్నావు. Actually, back to back matches. There is no gap. That's what I'm pinning. Okay. Fight together. మీకు మాట చెప్పడం మర్చిపోయాను. ఈ బెల్ట్ వేరు, నేను వేరు కాదు. ఈ బెల్ట్ ఏది ఎవరికైతే తెలుతుందో ఆ బెల్ట్ తప్పుడు నేను కూడా వాళ్ళకి. ఆర్ యు రెడీ ఫర్ దట్? సరే ఓకే దా. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి.
అరే నేను మా ఇంటికి వెళ్తున్నాను హాలిడేస్ కి. నేను మీ ఇంటికి వస్తున్నా. అదే ట్రై సార్, మా ఇంటికి వస్తున్నావా? సార్ హాలిడేస్ కి మా ఇంట్లో వాళ్ళు వేరే టూర్ వెళ్ళారు. సరే ఇంకెక్కడికి వెళ్ళాలి అర్థం కాక నువ్వు బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా. అప్పుడు ఇంకా వెళ్ళాలి కదా, ఇల్లు ఖాళీగా ఉంటుంది. సరే 2 బ్యాగ్ తీసుకెళ్తారేంట్రా? తెలుసు కదా ఇప్పుడు ఒకటి లగేజ్ ఒకటి ఇంటికి గిఫ్ట్లు పట్టుకెళ్తాను బ్యాగ్ నిండా అని. ఓ ఏం గిఫ్ట్ తీసుకెళ్ళా? ఏంటి బ్యాగ్ ఖాళీగా ఉంది? గిఫ్ట్లో బ్యాగే గిఫ్ట్ ఈసారి. ఏంట్రా ఈ కోవిడ్ ఆల్రెడీ వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ స్టాండర్డ్ మళ్ళీ వచ్చింది అంటే ఫస్ట్ టైం మనం బాగా రెస్పెక్ట్ ఇచ్చాం కదా దానికి, అందుకే మళ్ళీ వచ్చింది కరోనా. అరే మాస్క్ వేసుకోవాలి, జాగ్రత్త. మాస్క్ ఉందరా? రెడీ నాది. అదేం మాస్క్ రా? ఇదే మనకి మాట్లాడేటప్పుడు తర్వాత ఇబ్బంది అవుతుందిరా. ఒరే మాస్క్ ఇచ్చిందే మాట్లాడే బయటికి రాకూడదు, మొత్తం కన్నం పెట్టుకొని కొంచెం. సరే ఎందుకే మన ఊరు ఎలా వెళ్తారు? యాక్చువల్లీ ట్రైన్ లో వెళ్తే మా ఊరు చాలా బాగుంటదిరా. ట్రైన్ లో వెళ్తాం కదరా. మా ఊరికి ట్రైన్ లేదు. నాన్న మరిరా పైన ప్రయాణం ఎలా జరిగిందిరా? ప్రయాణం ఎలా జరిగింది నాన్న, ఎలా జరిగింది నాన్న? ఎండ పడి వచ్చుంటారు. ఎండ పడి రాలేదు, ఎటు పక్క పడవచ్చా? పడుతూనే వచ్చాం. అమ్మా ఇట్రారన్నా. నాన్న చెప్పండి. స్టార్ట్ అయింది. మేమేం రాసుకోవాలా, స్టార్ట్ చేయమంటే చేస్తాడు. మా నాన్నకు రూల్ ఉందిరా. ఏంటిది? లైఫ్ లో ఏది ఈజీగా రాదు, ఎంతో కష్టపడితే గానీ రావాలి. నాకు వచ్చేస్తుంది అలా. నీకు వచ్చేస్తుందిలే. కూర్చోండి బాబు కూర్చోండి. అలా కూర్చున్నావే, కాలు మీద కాలేసుకుని కూర్చో, ఏం పర్లేదు. నాకు పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ అంకుల్, వాళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకోండి. సరే 2 కాళ్ళు వేసుకో, పర్లేదు, ఏం కాదు. ఇంకేంటి బాబు, అంతా సిటీ అంతా బాగానే ఉందా? మొన్న క్లీన్ చేశారు కొంచెం. అయ్యగారు తవ్వుకోమంటారు నన్ను. తవ్వుతావు అర్జెంట్, తవరా. ఆయన తవ్వుతున్నాడు. మొన్న మంచినీళ్ళు అడిగాడు. మంచినీళ్ళు అడిగాడంటే మంచినీళ్ళు గ్లాసులు ఇచ్చేసావు అనుకో, తాగేసాడు అనుకో, మంచినీళ్ళు వేళ ఏం తెలుస్తుంది. అందుకనే అడుగు నుయ్యి తవ్వుకొని దాంట్లో వాటర్ తాగరా, అప్పుడు నీకు నీళ్ళు వేళ తెలుస్తుంది అని చెప్పా. తవ్వుకుంటా ఉన్నాడు. పొరపాటున పెళ్లి అయితే ఫస్ట్ నైట్ పరిస్థితి ఏంటి? నాన్నా ఈయనెవరు? మా నాన్నగారు. నాన్న పేపర్ చదవండి. ఈనాడు తాజా కబరు, కరోనా వైపిస్తుంది. ఏమొస్తలే డైలాగ్. నేను నాన్నకి ఏమన్నా పిచ్చా? పిచ్చేం కదరా, లైఫ్ లో ఏది అంత ఈజీగా రాదు, ప్రతిదీ కష్టపడి రావాలని. నానా వదిలేనా? భోజనం తినండి నాన్న. ఏంటి భోజనం ఇందులోనా? ఇప్పుడు ప్లేట్ లో పెట్టేస్తే తినేస్తా, దాని వాల్యూ ఏం తెలుస్తుంది. అదే దీంట్లో అనుకో, మంచిగా పుల్లతో ఒక్కొక్క మెతుకు తీసుకొని తిన్నారనుకో, దాని వాల్యూ తెలుస్తుంది. దాంట్లోని ఒక్కొక్కటి మెతుకు తీసుకొని తింటే ఫుడ్ దానికి వాల్యూ తెలుస్తుంది. ఏంటి పుల్లతో? మీరు ఈజీ తినేస్తున్నారు, వాల్యూ తెలియట్లేదు. చాలా అన్యాయం స్వామి. రోజుకి 24 గంటలు ఉంటున్నాయి, అందులో 18 గంటలు పొద్దున్నే ఉంటే రాత్రి మాత్రం 6 గంటలే ఉంటుంది. ఏదో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయండి స్వామి. మా ఊరు కన్నా మీరు కానీ జాతర బాగా చేస్తే రేపు నేను ఊర్లో ఉండను రా. అవునా? హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, జాబ్ వచ్చింది. వీళ్ళందరూ ఫ్యాన్స్ అన్నా? అవునా? చిరంజీవి గారి ఫ్యాన్స్. అన్నా నీకు మెచ్చి మన సుబ్బారావు గారు పిన్నిస్ ఇచ్చారన్నా. అరే ఇరిగా మన ఊరు పరువు నిలబడాలి. మ్యూజిక్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. అరే ఇరిగా నీ పెర్ఫార్మెన్స్ నచ్చి మన వెంకట్రావు గారు 2000 చిల్లర అడిగారు నన్ను. మ్యూజిక్. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కవ్వింతగా. సుబ్బారావు గారు నీ పెర్ఫార్మెన్స్ చూడాలి, ఇంటికి వెళ్ళిపోయారట. ఇలా కాదు మా వాడు రీమిక్స్ లో రీమిక్స్ చేస్తావా? చేయమంటావా? ఓకే రెడీ సాంగ్. ఆడింతావా? ఇప్పుడు ఇస్తా చూడు.
వేసి స్టెప్ కొంచెం ఫోర్స్ చేస్తున్నావు తప్ప మార్చట్లేదురా. ఆయనకు వచ్చిందే 3 స్టెప్పులు, ఒకటి ఇది, ఒకటి ఇది, ఒకటి ఇది. ఇంకో వేరియేషన్ చూపిస్తాను. ఏరా ఎరా బాబా, నీకేమొచ్చి తెలుసు ఇదే చేస్తావు. నీకు దండం డైలాగ్ వరకు వెళ్ళండి కనీసం. ఇదిగో రాస్కల్ 15వ తారీఖున నీకు భయపెట్టో చూపిస్తా. 20వ తారీఖున నువ్వు భయపడ్డావు సంగతి జనాలందరికీ తెలిసేలా చేస్తా. 1వ తారీఖున నువ్వు ఫినిష్. 15వ తారీఖు నేను 5గురితో మాట్లాడతా. 20వ తారీఖు అందులోని 3. 1వ తేదీ నా షోకి వస్తాడు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నిజం చెప్పరా, నీకు ఒక్క స్టెప్ వచ్చు కదా? ఒకటే వచ్చండి. స్టెప్ మీనింగ్ ఏంటో చెప్పు ఒకసారి. ఇప్పుడు మనం ఇలా అంటుంటాం కదా, అదేంటంటే మనం పొలంలో గడ్డి వాళ్ళ దగ్గర ఎవరితో ఉన్నాం అనుకోండి, ఇంకోళ్ళు ఎవరిని వచ్చారనుకో, వెళ్ళిపో ఇప్పుడు వద్దు, వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూ ఉంటాం అన్నమాట. అది మరి ఒక్కోసారి ఇలా ఇలా అంటుంటావు, అదేంట్రా? ఇది వెళ్ళిపోయి దాని పిల్లలు కదండి, వచ్చే 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 వచ్చే. మరి ఈ స్టెప్ మీనింగ్ ఏంట్రా? మనకి పిడకలేపరం ఉందండి, పిడకలేస్తూ ఉంటాం గోడ మీద. మరి దీని మీనింగ్ ఏంట్రా? అది నా పర్సనల్ స్టెప్ అండి, అది నా పర్సనల్ స్టెప్ అండి. చెప్పావనా? వందన డ్రామా ఉంది. ఎక్కడ? 4 వస్తాం బాబా. ఎంతసేపు చేయాలి? తెల్లారులే. తెల్లారు చేరకరా, తెల్లారులంట, తెల్లారులు పంపిస్తాను. ఒకటి పంపిస్తే ఏర్బాబు కూడా తెల్లారు చేస్తాడు. నువ్వు వెళ్తావా? తెల్లారులంట. ఓకే నేను వెళ్తాను, ఓకే నేను వెళ్తాను.